ఇప్పుడు హైడ్రా చీఫ్ రంగనాథ్ ను తొలగించాలని తీర్పునిస్తూ షాకింగ్ డెసిషన్ ఇచ్చేసింది హైకోర్టు. మరి హైడ్రా వ్యవస్థను ఏర్పాటు చేసి దానికి రంగనాథ్ ను కమిషనర్ గా నియమించిన ప్రభుత్వం ఇప్పుడు ఏం చేయబోతోంది? రంగనాథ్ కు అండగా ఉంటుందా? హైకోర్టు తీర్పును సవాల్ చేస్తుందా? అసలు రంగనాథ్ స్వరం ఇప్పుడు ఎలా ఉంది? హైదరాబాద్ లో చెరువులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ పేరుతో దూసుకు వెళ్తున్న హైడ్రా వ్యవహార శైలి ఇప్పుడు తీవ్ర వివాదాస్పదమైంది. ముఖ్యంగా హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ అనుసరిస్తున్న తీరుపై పలుమార్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చిన హైకోర్టు ఇప్పుడు ఏకంగా ఆయనే హైడ్రా కమిషనర్ పదవి నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేయడం టాక్ ఆఫ్ ద స్టేట్ గా మారింది. అయితే రంగనాథ్ కు మద్దతుగా ప్రభుత్వం నిలవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. హైకోర్టు ఆదేశాలపై ఆచితూచి స్పందించాలని ప్రభుత్వం భావిస్తోంది. తీర్పునకు సంబంధించిన ఆర్డర్ కాపీ ఆధారంగా న్యాయ సలహా తీసుకోవాలని డిసైడ్ అయింది. ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ కు ఈ తీర్పు గురించి సమాచారం అందించారు ఇంటెలిజెన్స్ చీఫ్. దీనిపై న్యాయ సలహా తీసుకోవాలని సీఎస్ కు సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఇక హైడ్రాపై నమోదైన కోర్టు ధిక్కరణ కేసులపై ఆరా తీస్తున్నారు అధికారులు. ఈ కేసులో సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజన్ బెంచ్ లో అపీల్ కు వెళ్లడంపై ప్రభుత్వం సమాలోచనలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. హైకోర్టు తీర్పుపై ఇటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. తనపై ఉన్న కోర్టు ధిక్కార కేసులన్నీ భూ కబ్జాదారులే అని ఆరోపించారు. కేసులన్నింటినీ చట్టపరంగానే ఎదుర్కొంటారని స్పష్టం చేశారు. న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందన్నారు. లోతుకుంటలో భూ కబ్జా యత్నాన్ని అడ్డుకున్నామని చెప్పుకొచ్చారు. కోర్టులను ల్యాండ్ మాఫియా తప్పుదోవ పట్టిస్తోందన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేస్తున్నానని, చెరువులు, ప్రభుత్వ ఆస్తులు కాపాడటమే హైడ్రా లక్ష్యమని తెలిపారు. ఇప్పటి వరకు 1,50,000 కోట్ల ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించినట్టు తెలిపారు. అలాగే 6 చెరువులను పూర్తి స్థాయిలో పునరుద్ధరించామని, మరో 20 చెరువుల పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. వేల ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా నుంచి వెనక్కి తీసుకుని ప్రభుత్వానికి హైడ్రా అప్పగించిందని చెప్పుకొచ్చారు. అంతేకాదు తనపై 63 కంటెంప్ట్ కేసులు పెట్టింది బడాబాబులే అంటూ రంగనాథ్ అనడం హాట్ టాపిక్ గా మారింది. అయితే రంగనాథ్ తీరుపై పలుమార్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ వచ్చింది న్యాయస్థానం. ఇటీవలే మేడ్చల్ మల్కజ్గిరి జిల్లాలోని లోతుకుంట గ్రామంలో ఉన్న 40 ఎకరాల భూ వివాదంలో కోర్టు చాలా ఘాటుగా మాట్లాడింది. కోర్టు అనుమతి లేకుండా ఇకపై మళ్లీ భూముల జోలికి వెళ్తే హైడ్రా అధికారులకు సంకెళ్లు వేసి అదుపులోకి తీసుకోవాలని ఆర్మీ అధికారులను స్పష్టంగా ఆదేశించింది. వివాదాస్పద భూముల్లోకి చట్టాన్ని ఉల్లంఘించి ఎవరు వచ్చినా సరే వెంటనే అదుపులోకి తీసుకోవాలని తేల్చి చెప్పింది. అంతేకాదు రంగనాథ్ ను నేరుగా ఆర్మీ కస్టడీకి అప్పగిస్తామని, అవసరమైతే ఆర్మీ బ్యారక్స్ లో పెట్టడానికి కూడా వెనకాడబోమని ఘాటుగా హెచ్చరించింది. ఇక హైడ్రా వచ్చాక అత్యంత వివాదాస్పదమైనది తమ్మిడికుంట. నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కు ఈ తమ్మిడికుంట FTL పరిధిలో నిర్మించారనే ఆరోపణలతో దాన్ని కూల్చివేయించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. కానీ ఆ కూల్చివేత జరిగిన ఏడాది తర్వాత కూడా ఆ చెరువు పునరుద్ధరణ పనులు చేపట్టలేదు. అలాగే తమ్మిడికుంటకు గతంలో ఉన్న FTL హద్దురాళ్లు పీకేసి దౌర్జన్యంగా తమ భూములను గుంజుకున్నారని, కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదని విరుచుకుపడ్డ స్థానికులు రంగనాథ్ తీరుపై కోర్టుకు వివరించారు. అంతేకాదు ఆక్రమణల తొలగింపు పేరుతో బతుకు తెరువు కోసం నగరానికి వచ్చి నివసిస్తున్న పేదవాళ్ల ఇల్లు కూలగొట్టడం కూడా జరిగిందనే ఆరోపణలు వినిపించాయి. పేదల ఇళ్లను కూల్చివేసి ప్రజా ప్రతినిధుల జోలికి వెళ్లడం లేదు అనేది హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై కొన్నాళ్లుగా వినిపిస్తున్న విమర్శ. కోర్టు సైతం ఈ విషయంపై సీరియస్ అయింది. ఇలా ఎన్నోసార్లు రంగనాథ్ తీరును తప్పుపడుతూ వచ్చిన న్యాయస్థానం ఇప్పుడు ఏకంగా ఆయన హైడ్రా కమిషనర్ పదవి నుంచే తప్పించాలని ఆదేశించడం చర్చనీయాంశమైంది. హైడ్రాపై కోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదన్నారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. హిట్లర్ ఆదర్శంగా హైడ్రా పెట్టానని రేవంత్ చెప్పారన్న ఆయన, హిట్లర్ కు పట్టిన గతే రేవంత్ కు పడుతుందన్నారు. కోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రియల్ ఎస్టేట్ రంగాన్ని హైడ్రా కుదేలు చేస్తుందన్నారు. అధికారులు చట్ట ప్రకారం పనిచేయకపోతే ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈటల. మొత్తంగా ఇటు హైకోర్టు తీర్పు, అటు విపక్షాల విమర్శలు, ఈ క్రమంలో రంగనాథ్ విషయంలో ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది.